కమిటీ ఎట్లా ఉన్నారో ఏంటి అనేది అవన్నీ కూడా ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది. మినిట్స్ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎంతవరకు మనం ఒక ప్రోగ్రెస్ ముందుకెళ్దాం అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉంటానా. బైలాస్ తయారు చేయాలి, బైలాస్ తయారు చేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పక్కాగా మనం ఆడిటర్స్ కానీ తర్వాత అలాగే ఒక CEO లాగా ఒక అతను పెట్టుకున్నాం టెక్నికల్ పర్సన్, ఆఫీస్ స్టాఫ్ని, ఆఫీస్ ఇవన్నీ కూడా ఈ బైలాస్ ఫైనల్ అయితే కానీ ఇవన్నీ కూడా అవ్వవు కాబట్టి ఈ విధంగా మనం చేస్తున్నాం. అయినా కూడా మన బిల్డర్స్ ప్రాబ్లం మీద ఫైట్ చేయడం జరుగుతూనే ఉంది. మన చైర్మన్ సుబ్బరాజు గారు అలాగే శివారెడ్డి దీని కూడా అయింది. సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని సీఎం గారిని కలవడం జరిగింది, కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మైన్స్ మినిస్టర్ సుజాత గారిని కూడా కలవడం జరిగింది, ఆమె కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా డైరెక్టర్ తిమ్మారెడ్డి గారిని కూడా కలిసి తిమ్మారెడ్డి గారిని కూడా ఇదంతా డిస్కస్ చేయడం కూడా జరిగింది. మన మెంబర్షిప్ డ్రైవ్ కూడా మన చైర్మన్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ తెలియని చోట్ల కూడా మెంబర్షిప్ కూడా డ్రైవ్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అయినా ఇవన్నీ మనం పక్కాగా ఫ్లెడ్జీగా అవ్వాలంటే మనకు ఇంకో 3-4 months టైం. నేను చెప్పేది ఏంటంటే పోయినసారి మనం 28 జూలై 2016 విశాఖపట్నంలో మీటింగ్ జరిగింది. ఆ రోజు కొన్ని మినిట్స్ అన్ని కూడా కొన్ని పాయింట్స్ అన్ని డిస్కస్ చేసి తయారు చేయడం జరిగింది. ఆ మినిట్ కాపీస్ అన్ని కూడా మీకు పంపించడం జరిగింది. దాంట్లో ఏదైనా మీకు సజెషన్స్ కానీ ఉంటే, మార్చాల్సిన ఏమైనా ఉంటే, ఏదైనా పొరపాటు జరిగితే అవన్నీ కూడా మీకు తెలియకపోతే అది సరి చేయడం జరుగుతుంది. లేదంటే యాక్సిడెంట్గా డబ్బులు చేసేసి దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి మా కమిటీ మేనేజింగ్ కమిటీ ఆఫీసర్ వాళ్ళు దీని మీద మీ అభిప్రాయాలు ఏమంటే తెలియపరుస్తారు. లేకపోతే చూడండి ఒక అప్రూవ్ చేశారు. ఇంకా ఎవరి దగ్గర కలెక్ట్ చేయలేదు. ఏపీకి కాబోయే రాజధాని కృష్ణానదికి అంటే అమ్మ చెప్తున్నాడు వాటర్ కూడా ఎక్కడ ఉంటుందంట ఉంటుందని చెప్తున్నాడు అన్న. కానీ అంచేత అంత ధీమాగా సబ్స్క్రిప్షన్ కూడా అలా ఉండాలి, ఆ లెవెల్లో ఉండాలని చెప్పేసి నా రిక్వెస్ట్. అది కనీసం పేరుంటే గొప్ప ఊరికి వైద్యాన్ని మాత్రం మా వాళ్ళు ఆవేశంగా ప్రకటన చేశారు. రాజేంద్ర గారు మీరు అక్కడ ఎంత చెప్పారు ఏంటో నాకైతే గుర్తులేదు. కానీ ఏమైనా బడ్జెట్ తక్కువ వస్తుందని మీరు ఫోన్ చేసి చెప్పారు. మీరు ఓడి చెప్పు 3 వేసాడు 350 చేయలేదండి. సరే అంటే చెప్తాను నేను మా సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదమ్మా. ఎన్ని వారానికి ఓకే అండి. మేము కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాను కానీ లేకపోతే మేము కూడా వైజాగ్ ఫైనాన్స్ నెక్స్ట్ ఇయర్కి మా అసోసియేషన్ చాలా ఇంప్రూవ్ చేస్తాం. డెఫినెట్గా మీ అందరికంటే మేము దాని గురించి మేము 80% ప్రసక్తి లేదు. కాకుండా ఒక చిన్న సమస్యలు రాజమండ్రి 1,10,000, కర్నూలు 2 lakhs, కాకినాడ 1,50,000, తిరుపతి 2 lakhs, నంద్యాల 30,000, నెల్లూరు 60,000, పూణె 30,000, నర్సీపట్నం 25,000, కడాయిగుంటూరు 2,15,000, టోటల్ 20 lakhs. అనంతపురం ఆప్షన్ రాలేదు. టోటల్ 20 lakhs ఎక్స్పెక్ట్ చేసామండి. అవి నెక్స్ట్ మళ్ళీ ఎంసీ మీటింగ్కి వచ్చేటప్పటికి అన్ని శాశక్తుల వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారని మీకు సమాపంగా తెలియజేస్తారు చైర్మన్ గారు. ఫస్ట్ పాయింట్. 2
అతి కొద్ది సమయంలోనే ఈ మేనేజింగ్ కమిటీ మీటింగ్ మెంబర్స్ అయితే కానీ వివిధ చాప్టర్స్ మెంబర్స్ అయితే కానీ ఈ క్రెడై బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డారు. దానికి ప్రతి ఒక్క చాప్టర్ వారికి ఈ సమావేశం సందర్భం తరఫున నేను ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి చాప్టర్లో ప్రతి నెల మీటింగ్ కండక్ట్ చేసి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్రెడై అనేది ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉండే సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగిన మంచి సంస్థ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, ఇంకా చేయాలి. ఈ బ్రాండ్ని మనం ఏ స్టేజ్ వరకు తీసుకెళ్ళాలి అంటే ఈ క్రెడై అనే బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క మెంబర్ అయినా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మొట్టమొదట ఆ ఊళ్ళో క్రెడై మెంబర్ని గుర్తుకు రావాలి. ఎందుకంటే సొసైటీలో ఏ విధంగా ఆలోచించినా మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సొసైటీకి చాలా ఉపయోగం చేస్తున్నాం. ఎన్నో కోట్ల రూపాయలు ఎక్కడ కూడా మనం ₹1 కూడా ట్యాక్సెస్ గవర్నమెంట్ వారికి ఎగ్గొట్టట్లేదు. మనం ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చినా మనం ముఖ్యంగా అడుగుతుంది ఏంటంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ మీకు ట్యాక్స్ ఏ విధంగా పే చేయాలి అనేది మేమే చెప్తున్నాము. మాకు ప్లాన్ ఇచ్చినప్పుడే దాన్ని ఇన్కార్పొరేట్ చేయండి, మేమందరం కట్టడానికి రెడీగా ఉన్నాము. మళ్ళీ మీ దొడ్డిదారిని తప్పించుకునే పని లేకుండా అందరినీ పనిలోకి తీసుకొస్తే మీకు 4 రెట్లు 5 రెట్లు ఈ రెవెన్యూ జనరేషన్ అనేది ఎక్కువగా వస్తుంది అనేది మనందరూ మనమే రిప్రజెంట్ చేసి చెప్తున్నాం. దయచేసి అన్ని చాప్టర్ల నుంచి ఇక్కడ వచ్చిన ఆఫీస్ బేరర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరికి నేను ఒకసారి మళ్ళీ మనవి చేసుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ ఈ క్రెడై అనే బ్రాండ్ని మనం స్ట్రెంగ్థెన్ చేయాలి. ప్రతి చాప్టర్లో ప్రతి జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విజయనగరం అట్లానే వేరే వేరే చాప్టర్స్ లో ఎక్కడైతే ఈ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్నప్పుడు చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే దాని ద్వారా ప్రజలకి క్రెడై అనేది ఒక నిర్మాణ సంస్థ, దీంట్లో ఉన్న వాళ్ళందరూ సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగి ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా ప్రజలందరికీ గృహాలు కొనుక్కునే వాళ్ళకి మంచి నేను 200% రేటింగ్ ఇస్తున్నాను. ఈ 2 నెలల సమయంలోనే 2 నెలలు కూడా కాలేదు ఈ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ఈ మేనేజింగ్ కమిటీలో ఉన్నవాళ్ళు మీరు ఒక నైట్ మోరల్ సపోర్ట్ వాళ్ళకి మనం మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ ఉండే వేరే క్రెడై మెంబర్ బిల్డర్స్ అందరూ కూడా ఈ స్కోప్లోకి తీసుకురావచ్చు అని ఒక ఇనిషియేటివ్ చేసి తర్వాత తుని కాకినాడ విజయనగరం చాలా చాలా దిగ్విజయంగా కండక్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ వన్స్ అగైన్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ 4 people. శ్రీకాకుళం పోయిన పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఒక 20 మంది నాన్ క్రెడై మెంబర్స్ ఈ ఇన్స్పిరేషన్ చూసి క్రెడై సభ్యత్వం తీసుకున్నారు. అట్లానే రాజమండ్రిలో కూడా అట్లానే రాజమండ్రి అంతకుముందు మేము ఒకసారి విజిట్ చేసాం, నేను మా జనరల్ సెక్రటరీ రాజేంద్ర గారు. అప్పుడు ఓన్లీ 20 మెంబర్స్ ఉండేవాళ్ళు. నేను చాలా ఆశ్చర్యపోయాను. కాకినాడ నుంచి నేను సుబ్రాజ్ గారు కార్లో వస్తా రాజమండ్రి మరి పరిస్థితి దాన్ని మా ప్రాడక్ట్స్ టెక్నింగ్ చేయాలంటే మేము ఆశ్చర్యపోయాం. ఆ రోజు 65 మందికి సర్టిఫికెట్ ఇచ్చారు. నిజంగా అట్లానే ప్రతి చాప్టర్ వాళ్ళు కాకినాడలో అయితే ఎస్ఆర్ఎంపీ వారిని కూడా సబ్జెక్టు ఆ రోజు తీసుకోమని చెప్పి వారు స్ట్రెంథెనింగ్ ద ఎగ్జిస్టింగ్ చాప్టర్స్ ఫస్ట్ ఉన్న ప్రతి చాప్టర్ని ముందు మనం స్ట్రెంథెన్ చేయాలి. ఆ పర్టికులర్ చాప్టర్లో ఉన్న మెంబర్స్ అందరినీ మన క్రెడై ఫోల్డ్లోకి తీసుకురావాలి. రెండో విషయం అనే ఆలోచనే అక్కడ ఉండే బిల్డర్స్ రాకుండా మనం చేస్తుంది. క్రెడై ఏం చేస్తుంది, ఏమేమి పనులు చేసింది, క్రెడై ద్వారా మెంబర్స్గా ఉన్న వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ జరుగుతున్నాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి డెఫినెట్గా ఆ చాప్టర్లో ఆ విలేజ్లో ఆ టౌన్లో ఆ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరినీ క్రెడై చాప్టర్లో తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. రెండోది ఏంటంటే మెయిన్గా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, కొన్ని జిల్లాల్లో మనకు ఒక చాప్టర్ కూడా లేదు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తీసుకుంటే మంచి బిజినెస్ చేస్తుంది నాకు, అంటే నెక్స్ట్ పేజ్లో నాకు టేకప్ చేద్దామని చైర్మన్ గారు మేము అనుకున్నాము. వెస్ట్ గోదావరి
పొటెన్షియల్గా 4 ప్లేసుల్లో చేస్తారు. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం అండ్ భీమవరం. అట్లానే ఒంగోలులో కూడా మనకు చాప్టర్ లేదు. అట్లానే కడపలో కూడా చాప్టర్ లేదు. అంటే ఇక్కడ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే how you are stuck, you can able to achieve anything in the level of state government and at the same time central government. మనం స్ట్రెంగ్గా లేనిది మన పనులు కానీ మనం ఏదైనా సరే చాలా వెనకబడవలసి వస్తుంది. ఎందుకంటే మనం రైట్ ట్రయల్గా బిజినెస్ చేస్తున్న వ్యక్తులు ఇప్పుడు ఇంతకు ముందంటే ఏదో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, ఏదో కొంచెం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎడిషన్ ఫ్లోర్స్ అయ్యి ఉంటాయి. కానీ ప్రతి ఒక్క క్రీడా సభ్యుడు ఈ రోజు గుండె మీద చేసుకొని వ్యాపారం చేయగలుగుతారంటే దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ క్రీడా. దీన్ని మనం ఎంత స్ట్రెంగ్థెన్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ డెఫినెట్గా మన వాయిస్ని కన్సిడర్ చేసి ఏ బిల్డింగ్ యాక్టివిటీకి సంబంధించి ఎటువంటి జీవో ప్రిపేర్ చేయాలన్నా, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా మనల్ని ఖచ్చితంగా సంప్రదించే స్థాయికి ఈ క్రీడని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అదే నేను ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది. దీనికి మీరందరూ కరతల ద్వారాలతో యాక్సెప్ట్ చేస్తారని నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వేరే ఆ చాప్టర్లో చిన్న స్ట్రెస్కి వచ్చి ఇది ఈ క్రీడా మెంబర్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఈ సమాజానికి కూడా సేవ చేస్తున్నారు. విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైనా 2-3 చదివించడం, లేకపోతే ఇప్పుడు మొన్ననే మా విజయవాడ క్రీడా చాప్టర్ వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అక్కడ మా ఆఫీస్ ప్రిన్సెస్ దగ్గర ఉన్న మంచినీటి దీనికి 1,00,000 రూపాయలు డొనేట్ చేసి దాన్ని ఇది చేశారు. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్, ఐఎమ్ మెంబర్ ఆఫ్ విజయవాడ మెంబర్గా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇంతకుముందు కూడా మా వాళ్ళు దగ్గర 25 మా చాప్టర్ నుంచి 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టి ఒక 1.5 కిలోమీటర్ కాలువ కట్టని దత్త తీసుకొని దాన్ని మొత్తం గ్రీనరీ డెవలప్ చేసి అక్కడ ఉండే చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అలాంటి ప్రతి చాప్టర్లో కూడా చిన్న అంటే మా చాప్టర్ తగిన రీతిలో మేము చేసాం. అలానే వేరే చాప్టర్ ఆ చాప్టర్కి తగిన రీతిలో వాళ్ళు కూడా అవన్నీ చేస్తే మనకి సొసైటీలో మంచి పేరు, గౌరవం అన్నీ మన క్రీడా మెంబర్స్ అందరికీ వస్తాయండి. ఇంకా పోతే ముఖ్యంగా ఈ 2 మాసాల్లోనే మేము దగ్గర ఆల్మోస్ట్ మన కన్సర్న్ మినిస్ట్రీస్ కానీ అందరినీ కలవడం జరిగింది. రమణరావు గారు 7 గంటలకి ఫోన్ చేసి సార్ రేపు మార్నింగ్ చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తాను. ఓవర్ నైట్ నేను వెంకటరాయ గారికి చెప్పాను, నేను ఆయన శివారెడ్డిని మా జనరల్ సెక్రటరీని వస్తే మనం కలిసి వెళ్ళొచ్చని సుబ్రాజ్ గారికి 8:30కి ఫోన్ చేసి సార్ మీరు ఎట్టైనా సరే అని చెప్తే ఆయన నేను ఫస్ట్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేస్తాను, డోంట్ వరీ మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చేయండి. ఎయిర్పోర్ట్ నుంచి మేము అందరం కలిసి వెళ్ళి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎక్కువ డిస్కషన్స్ లేకుండా వారి విశాఖపట్నం చాప్టర్ వారు సాధించి తీసుకొచ్చారు. దాన్ని స్టేట్ అంతా ఒకేలా రానా ట్యాక్స్, ఈ మైనింగ్ సేవరేజెస్ ఇవన్నీ 2 రూపాయలు 3 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఫిక్స్ చేశారు. అలాంటి 4-5 చిన్న విషయాలు పొందుపరిచి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ వారు ఫాలో అప్ అయ్యేటట్టు కన్సర్న్ మినిస్ట్రీస్ పంపినట్టు మనకు మెసేజ్ వచ్చిందండి. ఇది కూడా వచ్చి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మెసేజ్ కూడా రావడం జరిగింది. సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన దాన్ని ఎవరెవరైతే ఈ మన రిప్రజెంటేషన్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం గారు చెప్పి కొద్దిగా కూడా ఇచ్చాము. మా విజయవాడ చాప్టర్ తరపు నుంచి ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా శాండ్ విషయం పట్టించుకోవడం మీకు చాలా ఇబ్బందిగా ఉందని దాంట్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఇది మా విషయం కాదు, అయినా కానీ నేను చీఫ్ మినిస్టర్ గారికి చెప్తానని చెప్పారు. షెల్టర్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలనే స్లోగన్లో ఉన్నారు సార్. అట్లీస్ట్ లో హౌసింగ్ స్కీమ్కి, ఈడబ్ల్యూఎస్కి ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఏ సెక్టర్ అయితే ఉందో వాటికైనా సర్వీస్ ట్యాక్స్ తీసేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండోది కూడా సభాముఖంగా వారు కూడా ఆయన ఉపన్యాసంలో క్రీడని గుర్తించి వారు చాలా మంచి పనులు చేస్తున్నారు. క్రీడ దీంతో నేను ఇంతకుముందు ఢిల్లీలో కూడా మాట్లాడానని డయాస్ మీద వారు చెప్పడం జరిగింది. అలానే వారికి డయాస్ మీద కూడా నేను మా విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ గారు కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ క్రీడ ఎప్పుడు
కలిసి పనిచేస్తుంది. మీకు ఏ విషయంలో అయినా సరే క్రెడై సపోర్ట్ చేస్తుంది. మీరు ఏం చెప్పినా క్రెడై చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఆ రోజు వారిని ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన పాలసీస్ అన్నీ కూడా మాకు చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అది మా విషయంగా ధైర్యం గారు చెప్పేశారు. మొన్న రాజమండ్రిలో సుబ్రాజ్ గారు చెప్పినట్టే రెక్టిఫికేషన్ ఎక్కువైపోయిందండి, మాకు 2 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ ఒక ప్లాన్ కావాలన్నా లేదా ఎన్ఓసి కావాలన్నా మీరు కన్సర్న్ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ దీనికి ఉన్నాక మీకు రిక్వెస్ట్ చేస్తున్నామని వారు కూడా చెప్పడం జరిగింది. వారు పాయింట్ కూడా నోట్ చేసుకున్నారు. ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం ఈ క్రెడై చాప్టర్ ద్వారా చేపట్టాలి. దీనికి ప్రతి చాప్టర్ ముందు ఆ చాప్టర్ స్ట్రెంథనింగ్ అయ్యి ఆ తర్వాత కొత్త మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి పర్సనల్గా ఒక ఆఫీసర్స్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు 2-3 కలిసి వెళ్ళి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు విజయవాడ చాప్టర్, దిస్ మై హోమ్ చాప్టర్. ఈ కార్యక్రమానికి మార్నింగ్ బయలుదేరి ఎంతో ప్రయాసాలకి లోనే ఇక్కడికి వచ్చేసిన అన్ని చాప్టర్స్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఐఐటి ఖరగ్పూర్లో అధికార ప్లానింగ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. వారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సరే ఈ జీవోల మీద కానీ లేకపోతే ఎవరికైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అతను వర్క్ చేస్తారు ముందుకు వచ్చారు. అది ఒకసారి మనందరూ కన్సల్ట్